అప్పటికి ఒక 12 రోజులు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒక 200 మందికైనా వీళ్ళు టార్గెట్ చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా చీఫ్ సెక్రటరీ ఈయనే ఉంటాడా, 4 రోజుల్లో కొత్తవాడు వస్తాడా మనకు తెలీదు. ఎవడొచ్చినా చీఫ్ సెక్రటరీ బుద్ధెరిగి ఇప్పటికైనా ఆ వార్డ్ సెక్రటరీస్కి ఈ పని అప్పచెప్పి, ఎందుకంటే అప్పటికి వాలంటీర్లు కూడా ఉండరు, వాలంటీర్లందరినీ కూడా మేమే వస్తున్నాం, మీరందరూ రిజైన్ చేసేయండి, జూన్లో మళ్ళీ సంతకం పెడతానని చెప్పి కూడా చెప్పాడు కదా సీఎం, ప్రజెంట్ సీఎం. జూన్లో మళ్ళీ సంతకాలు పెడతాను ఫైల్ మీద అని చెప్పాడు. సో అంటే వీళ్ళందరినీ రిజైన్ చేయించి, సో కోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని ధిక్కరించి ఒక రకంగా వాళ్ళందరినీ మళ్ళీ పనిలోకి తీసుకునేలాగా, సో ప్రస్తుతం వాలంటీర్ కాదు కాబట్టి ఆ వాలంటీర్తోనే ఏదైతే వాళ్ళతో రిలేషన్ ఉందో వాళ్ళని భయపెడతాం, మళ్ళీ నేనే వస్తానంటాం, ఇటువంటివన్నీ చేసి పబ్బం గడుపుకోవాలని చెప్పి చూస్తున్నారు. తీసేసిన వాలంటీర్ని కొత్త ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగానికి రాజీనామా చేసిన వాళ్ళనైతే తీసుకోదు. ఒక సరికొత్త వ్యవస్థని తీసుకొస్తాం, అది వాలంటీర్ వ్యవస్థ తరహాలోనే నడుస్తుంది, బట్ ఇంకా మచ్ బెటర్గా ఉంటుంది అని కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న పాలకొల్లు సభలో కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ మారణకాండ ఆగాలి, దానికి ప్రతిపక్షాలే కాకుండా మరి కోర్టులు కూడా సెన్సిబుల్గా ఆలోచించి, కోర్టులు ఆలోచించాలంటే ఆన్ దేర్ ఓన్ దే కాంట్, ఎవరైనా వెళ్ళాలి, ఎవరైనా అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ అయితేనే వాళ్ళకి తెలుస్తుంది. విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ని సక్రమంగా వాడుకొని ఇప్పటి నుంచే జాగ్రత్త పడి ప్లాన్ చేసుకుని మే నెలలో ఎన్నికలకి 13 రోజుల ముందు జరిగే ఆ మే 1, 2 తారీఖు డిస్ట్రిబ్యూషన్లో ఒక్కరికి కూడా ప్రాణహాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అప్పటి చీఫ్ సెక్రటరీ మీద ఉంది అని తెలియజేస్తూ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇందులో మీడియా కూడా తమ వంతు సహకారం అందించాలి అని చెప్పి మీ మీడియా మిత్రులందరికీ కూడా, మీ ఇంట్లోనే జరగవచ్చు, ఎవరికైనా లేకపోతే మీ పక్కింట్లో జరగవచ్చు, మీ బంధువులు జరగవచ్చు, అందరూ కూడా ఇది ఒక సోషల్ కాజ్ లాగా తీసుకుని పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మొన్న ట్రాన్స్ఫర్స్ చూసాం, పోలీస్ ట్రాన్స్ఫర్స్ ఏదో తమ్మండుగురిని పంపించారనుకుంటే మళ్ళీ ఇదే ఇక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీయే మళ్ళీ పోస్టింగ్లు వేయాలి. పోయాడురా బాబు అనుకుంటే అంతకంటే కొమ్ము కార్చే వ్యక్తుల్ని ఎవడో ఒకటే అలా ఇంకెవడో దొరక్కేదని వేస్తే వేసి ఉండొచ్చు తప్ప, ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉన్న వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. సో ఎక్కడా కూడా మరి ఈ అరాచక పాలనలో మరి ఆయన నియమించిన చీఫ్ సెక్రటరీ, ఆయన నియమించిన పోలీసులు ఉన్నందువల్ల కాబోలు, బహుశా ఆయన జిల్లా వాళ్ళు ఉన్నందువల్ల కాబోలు దారుణంగా మరి ఈ పోస్టింగ్లన్నీ జరుగుతున్నాయి. మరి దీనికి శాశ్వత పరిష్కారం మరి టెంపరీగా చీఫ్ సెక్రటరీ గారిని, డీజీపీ గారిని కూడా ఆ పదవి నుంచి తప్పిస్తే ఈ ఎలక్షన్ కంప్లీట్ అయ్యే రిజల్ట్ వచ్చేదాకా కొద్ది మంచి పరిణామాలు ఉండొచ్చు. మరి ఆ దిశగానే అందరూ కూడా కృషి చేస్తున్నాం. మొన్ననే పురంధరేశ్వరి గారు కూడా ఒక లేఖ రాసినట్టుగా మీడియాలో చూసి ఆ పేపర్లో చాలామంది పేర్లు రాసి ఇచ్చారు. దాని మీద మళ్ళీ పోలీసులు తిరుగుదాడి ఇదంతా కూడా పేపర్లో చూస్తున్నాం. ఏమి తిరుగుదాడులు చేయించినప్పటికీ కూడా ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి అంటే ఇది జరగాలి. ఈ ట్రాన్స్ఫర్స్ జరగకపోతే నిష్పక్షపాత ఎన్నికలకు మరి ఎలక్షన్ కమిషన్ సహకారం ఉందా లేదా అనే అనుమానాలు ప్రజలందరికీ కూడా కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఆ విషయంలో మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఇక ఈరోజు నేను మాట్లాడాలనుకున్న ఇంకో అంశం, పులివెందుల్లో ఆర్ రేదర్ కడప పార్లమెంటు స్థానంలో గత 2 రోజులుగా శ్రీమతి షర్మిలారెడ్డి, శ్రీమతి సునీతారెడ్డి వీళ్ళెవరో కాదు,
ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డికి స్వయంగా తోడబుట్టిన చెల్లెలు, ఇంకొకళ్ళు మరి ఆయన రాముడికి లక్ష్మణులాగా ఎప్పుడు ఏనాడో రాజశేఖర రెడ్డి గారు గీచిన గీటు దాటని వివేకానంద రెడ్డి గారి అమ్మాయి సునీత. వీళ్ళిద్దరూ కూడా తన అన్న ఎంత పనికి మాలినవాడో మరి చెప్పుకుంటూ మొత్తం బస్సు యాత్ర చేస్తున్నారు. ఒక హంతకుడిని మీరు ఎన్నుకుంటారా అని చెప్పి, మా సొంత బాబాయిని చంపిన వాడిని మీరు ఎన్నుకుంటారా, ఆర్ రేదర్ చంపించిన వాడిని ఎన్నుకుంటారా, ముఖ్యమంత్రిగా కావచ్చు, ఎంపీగా కావచ్చు. ఇటువంటి రక్తం తాగే వాళ్ళని మీరు దయచేసి ఎన్నుకోవద్దు అని చెప్పి కూడా మరి వారిద్దరూ కూడా చెప్తున్నారు. కొందరు మహిళా కమిషన్ వారు మరి పురుషుల సమస్య గురించి, అంటే వాసిరెడ్డి పద్మ గారు ఇంకా మహిళా కమిషన్లో ఉన్నారా, తప్పుకున్నారా? రాజీనామా చేశారా? అయితే పురుషుల సమస్యల గురించి మాట్లాడవచ్చు, ఇబ్బంది లేదు. ఆవిడిద్దరు పురుషుల సమస్య గురించి మాట్లాడారు. ఆ పురుషులు ఎవరంటే మహాపురుషులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి. సో వారిని మ్యాటర్ కోర్టులో పెండింగ్లో ఉండగా ఎలా మాట్లాడతారు అని చెప్పి గతంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ పద్మ గారు ప్రశ్నించారు. మరి పద్మ గారికి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఛార్జ్షీట్ సిబిఐ ఫైల్ చేసింది. సిబిఐ ఛార్జ్షీట్లో ఫైల్ చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల ఆధారంగానే షర్మిల కానీ సునీత కానీ వారిద్దరూ మాట్లాడుతున్నారు. ఒకసారి సిబిఐ ఒక ఛార్జ్షీట్ కోర్టులో వేసిన తర్వాత అది బహిరంగ డాక్యుమెంట్. సో అటువంటి బహిరంగమైన డాక్యుమెంట్ వచ్చిన తర్వాత దాని మీద కామెంట్ చేయటంలో తప్పేమీ లేదు. పలానా డాక్యుమెంట్లో ఇలా ఉంది. మొన్న వచ్చిన వివేకం సినిమా కూడా ఆ సిబిఐ ఛార్జ్షీట్లో ఏదైతే అంశాలు ఉన్నాయో అదే అంశాలని యథాతథంగా మేము చిత్రీకరించడం జరిగింది అని చెప్పి మర్చిపోయాను. అదేదో కేసు వస్తుందన్నారు, ఏమైంది నిన్న? వివేకం కేసు ఏమన్నా జడ్జిమెంట్ వచ్చిందా? లేదు, మళ్ళీ వాయిదా పడి ఉంటుంది బహుశా. అసలు సినిమా ఎవరు తీసాడో కూడా ఎవరికి తెలియదు. అసలు సినిమాయే కాదు, ఏదో చిన్న డాక్యుమెంటరీ. బట్ జనం 3.5 మిలియన్ల వ్యూవర్షిప్ వచ్చిందట. సో ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు చేసిన అరాచకాలు, అకృత్యాలు. తర్వాత నిన్న కోర్టులో కూడా దస్తగిరి తను వేసిన బెయిల్ రద్దు పిటిషన్లో కూడా సో న్యాయమూర్తి చాలా ప్రశ్నలు వేశారు. మీరెందుకు సిబిఐ వాళ్ళని మీరెందుకు మరి ఇలా చేస్తున్నారని తెలిసినప్పుడు మీరెందుకు బెయిల్ రద్దు కోరలేదు ముందే అని చెప్పి కూడా ఒక గమ్మత్తైన ప్రశ్న సంధించడం జరిగింది. మరి దానికి సిబిఐ వాళ్ళు ఎప్పుడో లాంగ్ ఎగో డాక్టర్ సునీత సుప్రీంకోర్టులో వేసిన కేసులో ఆల్రెడీ ఇది పెండింగ్ ఉంది కాబట్టి మళ్ళీ మేము వేయవలసిన అవసరం లేదు అని మేము వేయలేదు. అక్కడ మా కౌంటర్లో వీ హ్యావ్ డిమాండెడ్ క్యాన్సిలేషన్ ఆఫ్ అవినాష్ రెడ్డి బెయిల్ అని కూడా వాళ్ళు ఇక్కడ హైకోర్టులో చెప్పడం జరిగింది. ఆ తీర్పు బహుశా 14వ తారీఖు ఎప్పుడో రిజర్వ్ చేసినట్టుగా ఉన్నారు. మరి చాలామంది అంచనా మరి ఏజెన్సీయే ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాలని అడిగినప్పుడు దస్తగిరి ఇచ్చిన పిటిషన్లో ఎప్పుడూ కూడా జైలుకి వెళ్ళి సేవ చేయని హైదరాబాద్ జైల్లో ఉన్న ఒక ఖైదీ గారి అబ్బాయి డాక్టరు సేవ చేయాలనే ఒక అద్భుతమైన భావన ఆయనకు కలిగి మరి ఆయన జైలుకి వెళ్ళటం, కడప జైల్లో ఎప్పుడూ సేవ చేయాల. అప్పుడే దస్తగిరి ఆ జైల్లో ఉన్నప్పుడే ఆయనకి సేవ చేయాలనే ఆలోచన వచ్చిందట. మరి ఆ సేవ చేసే కార్యక్రమాలు మరి ఈయన అక్కడికి వెళ్ళటం, వారికి కేవలం ఒక 20 కోట్ల రూపాయలు ఆఫర్ చేయటం, అతను దాన్ని తిరస్కరించడం జరిగింది. నన్ను ప్రభావితం